వెల్కమ్ టు ఫోకస్. అసలే రాష్ట్ర విభజనతో అన్యాయమైపోయామనే ఆవేదన, కేంద్ర సాయం కోసం కళ్ళలో ఒత్తిలేసుకుని ఎదురుచూపులు. ఇలాంటి తరుణంలో కొన్ని ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు కేంద్రం పచ్చజెండా ఊపిన క్షేత్రస్థాయిలో అడుగడుగున రెడ్ సిగ్నల్స్. ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన జాతీయ స్థాయి విద్యా సంస్థల స్థాపనకు ఆదిలోనే హంసపాదు తప్పటం లేదు. ఎన్నో అనుమానాలు, భవిష్యత్తుపై భయాందోళనలతో ఉన్న రైతులకు అధికారుల బుజ్జగింపులు ఏమాత్రం రుచించడం లేదు. దీంతో విశాఖపట్నంలో ఐఐఎం స్థాపనకు అడుగుకు ఆటంకం. ఆంధ్రప్రదేశ్లో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులపై వివాదం రాజుకుంటోంది. జాతీయ స్థాయి విద్యా సంస్థలను కేంద్రం కేటాయించిన భూసేకరణ సమస్యగా మారుతోంది. విశాఖలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎం విషయంలో రేగుతున్న ఆందోళనలు ఏపీ సర్కార్ని ఇరకాటంలో పడేస్తున్నాయి. రైతులను ఒప్పించే విషయంలో అధికారుల తల ప్రాణం తోకకొస్తోంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీల్ని నెరవేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం చురుకుగా వ్యవహరిస్తోంది. సుదీర్ఘ కసరత్తు తర్వాత 14 జాతీయ విద్యా సంస్థల్ని ఏపీలో ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఇందుకోసం పక్కా ప్రణాళికను సిద్ధం చేసింది. కేంద్రం కేటాయించిన వాటిలో ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఒకటి. విశాఖ కేంద్రంగా ఏర్పాటు కానున్న ఈ జాతీయ స్థాయి విద్యా సంస్థకు సంబంధించి ఈ ఏడాది నుంచే అడ్మిషన్ల నిర్వహణకు కూడా కేంద్రం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు నోటిఫికేషన్ సైతం విడుదలైంది. విశాఖ జిల్లా ఆనందపురం మండలంలో వరల్డ్ క్లాస్ క్యాంపస్ నెలకొల్పాలని కేంద్రం నిర్ణయించింది. ప్రభుత్వ భూమి అధికంగా ఉండటం, భౌగోళికంగా కనెక్టివిటీ పరంగా అనుకూలమైన ప్రదేశం కావడంతో గంభీరం పంచాయతీ పరిధి ఐఐఎం నిర్మాణానికి అనుకూలమని సెంట్రల్ కమిటీ సిఫార్సు చేసింది. ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్టుకి అవసరమైన భూముల్ని కేటాయించాల్సిన బాధ్యత ఏపీ ప్రభుత్వంపై ఉండటంతో ఆగమేఘాలపై అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. గంభీరంతో పాటు దుక్కవానిపాలెం, బోయపాలెం గ్రామాల్లో ఐఐఎం కోసం కేటాయించాల్సిన భూములను గుర్తించింది. క్యాంపస్ నిర్మాణానికి 436 ఎకరాలను కేటాయించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. గంభీరం రిజర్వాయర్ ని ఆనుకుని ఉన్న ప్రాంతాన్ని బఫర్ జోన్ గా ఉంచాలని ప్రతిపాదించారు. బఫర్ జోన్ పోగా మిగిలిన 386 ఎకరాలను ఐఐఎం క్యాంపస్ నిర్మాణానికి సిద్ధం చేస్తున్నారు. ఐఐఎం, ఐఐటి, ఐసర్ కంప్లీట్ అయిందో వాటికి సంబంధించి నెక్స్ట్ ఇయర్ అడ్మిషన్ సంబంధించి కూడా టెంపరీ అకామిడేషన్ ఇక్కడ మనకైతే ఆంధ్ర యూనివర్సిటీలో ఒక బిల్డింగ్ చూసాము, దాన్ని మొత్తం రెడీ చేస్తా ఉన్నాం. ఆల్రెడీ మన ఐఐఎం నోటిఫికేషన్స్లో కూడా ఆంధ్రప్రదేశ్ సపరేట్ ఐఐఎం ఇన్స్టిట్యూట్లో కూడా అడ్మిషన్స్ గురించి నోటిఫికేషన్ ఇచ్చారు. దానికి సంబంధించి టెంపరీ అకామిడేషన్లో నెక్స్ట్ ఇయర్ నుంచి అడ్మిషన్స్ జరుగుతాయి, అది ఇబ్బంది లేదు. పర్మనెంట్ బిల్డింగ్ ఒక వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి దాదాపు 1000 crores పైన ఇన్వెస్ట్మెంట్స్ తోటి ఈ ఐఐఎం క్యాంపస్ వస్తుంది. దానికి ఒక 3.5 yearsలో మొత్తం అది క్యాంపస్ కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన తర్వాత ఫుల్ పీరియడ్ అక్కడ షిఫ్ట్ అవుతా ఉంది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన ఐఐఎం నిర్మాణానికి 3 ఏళ్ల సమయం పడుతుంది. అప్పటి వరకు ఆంధ్ర యూనివర్సిటీలో తరగతుల్ని నిర్వహించనున్నారు. తాత్కాలిక క్యాంపస్ కోసం ఏయూలోని ఆంధ్ర బ్యాంక్ స్కూల్ ఆఫ్ బిజినెస్ భవనాలను ఐఐఎం కోసం వినియోగించనున్నారు. ఐఐఎం కోసం కేటాయిస్తున్న భూములపై రాజుకున్న వివాదం రోజు రోజుకు ఉధృతమవుతోంది. తాత ముత్తాతల నుంచి తమ అధీనంలో ఉన్న సాగు భూముల్ని ఇచ్చేందుకు రైతులు నిరాకరిస్తున్నారు. బలవంతపు భూసేకరణకు దిగితే ప్రాణత్యాగాలకు సిద్ధమని హెచ్చరిస్తున్నారు. దీంతో ఈ సమస్యకు ఎలా ముగింపు పలకాలో అర్థం కాక అధికారులు తలపట్టుకుంటున్నారు. ఐఐఎం కోసం ప్రభుత్వం ఎంచుకున్న భూములు వివాదాన్ని రాజేశాయి. ఆనందపురం మండలంలోని దుక్కవానిపాలెం, గంభీరం గ్రామాల ప్రజలకు వ్యవసాయమే జీవనాధారం. అరటి, జీడి మామిడి, కూరగాయల సాగుతో జీవనం గడుపుతున్న వారిలో చిన్న సన్నకారు రైతులే అధికం. గంభీరం రిజర్వాయర్ ని ఆనుకుని కొండల మధ్యలో ఉన్న ఈ భూముల్ని దశాబ్దాలుగా ఇక్కడ రైతులు సాగు చేసుకుంటున్నారు. దున్నివాడితే భూమి అన్న ఎన్టీఆర్ పిలుపుతో ఇక్కడి ప్రజలు కొండల్ని పిండి చేసి బంజరు భూముల్ని సాగులోకి తెచ్చారు. రాళ్లు రప్పలు తేలిన నేలలో సిరులు పండించుకుని గుట్టుగా జీవిస్తున్నారు. ఇప్పుడు ఈ గ్రామాల ప్రజలను భూసేకరణ భయం వెంటాడుతోంది. 30 సంవత్సరాలు బట్టి ఇంచుమించుగా 265 మంది కుటుంబాలు కూడా అప్పటి నుంచి కూడా వీళ్ళందరూ కూడా అనుభవించడానికే ప్రయత్నం చేస్తున్నారండి, అనుభవిస్తున్నారు కూడాను. ఈ రోజు ఎన్నిసార్లు వీళ్ళు అప్లికేషన్లు పెట్టుకున్నా వీటిని బేఖాతరు చేయకుండా తోసి పారేసి ఒక్కొక్కరిని కూడా నానా హింసలు పెట్టేసి ఈ రోజేమో మాకు కావాలి, మేము తీసుకుంటాము, మీకు పట్టాలు లేవు కాబట్టి మేమే దాన్ని ఆక్యుపేషన్ చేసుకుంటాము అని చెప్పేసి నానా హింసలు పెడుతున్నారండి. గంభీరం పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్ 88, 68లోని సుమారు 400 ఎకరాలను ప్రభుత్వం తీసేసుకుంటుందన్న ఆందోళన ఈ గ్రామాల ప్రజలకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తోంది. భూసేకరణకు వ్యతిరేకంగా పిల్లా జల్లాతో కలిసి జనం రోడ్డెక్కారు.
వంటావార్పులతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే పరిహారం సంగతి తేల్చకుండా భూములను ఖాళీ చేసేది లేదని తెగేసి చెబుతున్నారు. మరోవైపు గంభీరం కొండల్లో క్వారీలను నమ్ముకున్న కార్మికులు తమ భవిష్యత్తుకు భరోసా కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం బలవంతపు భూసేకరణకు దిగితే ఆత్మహత్యలు చేసుకుంటామని హెచ్చరిస్తున్నారు. మా లోకల్ అటువంటి నాయకులు సర్పంచ్ గాని, ఎమ్మెల్యే గాని, సీఎం గారు గాని రైతులకు అన్యాయం చేయొద్దు, రైతులకు న్యాయం జరగాలని చెప్తున్నప్పటికీ కూడా అధికారులు మాత్రం మాకు న్యాయం చేసినట్టు ఏం కనపడలేదండి. ఈ న్యాయం జరిగేటప్పటి నుంచి వరకు కూడా జరిగేటంత వరకు కూడా ఇక్కడ మేము విరమించమండి. నిర్వాసిత ప్రజల ఆగ్రహంతో అధికారులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. సర్వేలకు వచ్చిన సిబ్బందిని స్థానికులు తరిమేస్తున్నారు. ఒప్పించడానికి వచ్చిన అధికారులను వెళ్లగొడుతున్నారు. దీంతో భూసేకరణకు రైతుల్ని ఒప్పించడం యంత్రాంగానికి తలనొప్పిగా తయారైంది.